ఫ్రెండ్స్ కుమారి ఆంటీ మీల్స్ కాడికి అయితే పోతున్నాం. ఇప్పుడే క్యాబ్ బుక్ చేసినాం, అన్న వచ్చిండు. ఏమో నా 5 ఉన్నాం కాబట్టి 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అన్నాడు. అన్న అయితే లొకేషన్ చూసి షాక్ అయ్యాడు అన్న. కుమారి ఆంటీ మీల్స్ అనగానే ఆంటీ మస్తు ఫేమస్ కదా ఎట్లా. మిథుల్ అయితే కుమారి ఆంటీ ఫస్ట్ టైం చూస్తుండు. లైవ్లో ఇట్లా ఎప్పుడు చూడలే. ఇదైతే హైటెక్స్ ఆర్చి ఎక్స్పో అయితే కంప్లీట్ అయింది, కిసాన్ ఎక్స్పో. ఇప్పుడైతే కుమారి ఆంటీ మీల్స్ తిని పోతున్నాం. బాలశివుడు నేను ఇక సివిల్ ఫ్రెండ్ ఉంటే సివిల్ ఫ్రెండ్ వస్తుండు. పైసలు అయితే లేవు సార్, కొంచెం ఫోన్ పే చేయండి సార్. అన్న అయితే షాక్ అవుతాడు సార్. ఇప్పుడే ఎక్స్పో అయితే కంప్లీట్ అయింది సార్, కిసాన్ ఎక్స్పో అయితే కంప్లీట్ అయింది. ఆంటీ అయితే డ్రైవింగ్ చేస్తుంది. ఆంటీ గురించి కాదు సార్ ఇప్పుడు మ్యాటర్, కుమారి ఆంటీ మీల్స్ సార్. కొంచెం తిన్నికి పైసలు లేవు సార్, కొంచెం ఫోన్ పే చేయండి సార్. ఇది చెప్పు మీ తిని. ఎస్ సార్, బాగా పంపించండి సార్. ఒక 500 చాలు. 500 సార్ చాలు సార్. 5 ఉన్నాం. 500 వెజ్ మీల్ సార్. డీన్ సార్ నడి స్పాన్సర్. 2 లివర్లు 1000 రూపాయలు సార్. ఇక అవన్నీ కౌంటర్ రావు. డీన్ సార్ స్పాన్సర్ ఏమనండి ప్లీజ్. ఎగ్ అయితే చికెన్ అయితే 100 ఉండేది. ఓకే. వెజ్ ఇప్పుడు దాల్ రైస్ అట్లా దాల్ రైస్ అన్ని ఉండేది. మరి ఇప్పుడు ఎంత ఉందన్నా? చేంజ్ అయినప్పుడు రేట్లు వేరే. అదే ప్లేస్ అసలు లేదా అన్న? ఐటీసీకి పోయినారు కదా, ఇప్పుడు ఆపనిస్తారు అది కార్లు అక్కడ. చూడాలి ఇప్పుడు ఎట్లుందో. ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోయింది. యూట్యూబ్ మహిమ 1 మిలియన్ వ్యూస్, అబ్బో 15 మిలియన్ వ్యూస్ ఒక వీడియోకి అయితే. ఇప్పుడు నాన్ వెజ్ ఒకటే ఒక చికెన్ ఐటమే 120 రూపీస్ అవుతుంది. అబ్బా వద్దు లేదా ఈ వేడిలో ఇంకో వేడి ఎక్స్ట్రా అవసరం అంటారా? ఈ వేడిలా ఆ వేడి. వెజ్ మీల్ తిన్నికుందా కనీసం తిననీకుందా మిథులాడా? కుమారి ఆంటీ మీల్స్ కాడికి పోతున్నాం ఫ్రెండ్స్. రైస్ మన మామూలుగా అదే కుమారి ఆంటీ ఎంబటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. లివర్ 1000 రూపాయలు, బోటి కర్రీ బోటి ఫ్రై, చికెన్ కర్రీ చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ ఫ్రై, బోటి కర్రీ బోటి ఫ్రై, చికెన్ కర్రీ చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ ఫ్రై, దాల్ రైస్ గోంగూర రైస్ మటన్ లెమన్ రైస్. ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఐటీసీకి పోయినారు. మనం దుర్గం చెరువు ఐటీసీకి పోయినారు. అదే ఇక్కడ దుర్గం చెరువు. మొన్న ఇడికేరు వచ్చినా మీ నేను కూడా. ఫ్రెండ్స్ కుమారి ఆంటీ మీల్స్ కాడికి వచ్చినాము. మిథిల్ అన్న అయితే కుమారి ఆంటీ మీల్స్ దగ్గరికి అయితే నడుచుకుంటూ పోతాడు. నాన్ వెజ్ మాట్లాడుతున్నా అడుగుందా షాప్లో ఫుడ్ అయితే వచ్చేయండి బాబు, ఫుడ్ అయితే వచ్చేయండి. మా ఐటీసీ కోయినూర్, దాని ఆపోజిట్ కుమారి ఆంటీ మీల్స్ తీసుకోవచ్చు. రష్లో ఆంటీ అది కనిపిస్తలే. ఇక్కడ యూట్యూబర్స్ అయితే వచ్చారు. మొత్తం రష్ అయింది కదరా. హాయ్ అన్న. కుమారి ఆంటీ మీల్స్ పక్కన మీరు ఏం నడిపిస్తారు? ఫ్రై పీస్ బిర్యానీ, ఫ్రై పీస్ చికెన్ విత్ అన్లిమిటెడ్ రైస్. మన ట్యాగ్ లైన్ వచ్చి బీటెక్ చేసి బిర్యానీ చేస్తారు. బీటెక్ చేసి బిర్యానీ చేసిరా?
మెకానికల్ అంటరా జర్ర మేము కూడా పక్క చేసుకున్నాం ఏం కాదుగా వస్తలేండి భయ్ వస్తున్నారా అయ్యో మేమంతా మెకానికల్ అన్న ఇడొక్కటి సివిల్ దగ్గర ఐటీసీ కోయినర్ ముంగట అన్న మీల్స్ అయితే ఉంటుంది మెకానికల్ వాళ్ళ ఎవరు ప్లేస్మెంట్ లేదన్నది ఎవరు ప్లేస్మెంట్ లేనది చూడండి రా ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి చూడండి రా అన్న అయితే మెకానికల్ చేసిండు అందరికి రైస్ పెడుతుండు ఆడైతే కుమారి అంటుంది ఈడ బ్రో అరే రే ఏ ఇట్రా ఒకసారి రా ఇట్రా 2 నిమిషాలు ఇట్రా ఎందుకు వచ్చినావురా బయటికి తిరగడానికి కదరా ఓ కుమార్ అంటే ఫేమస్ చేస్తారు మస్తు మంది కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు ఏం కాదు రాని ఒడి అమ్మ ఎంత ట్రాఫిక్ జామా మామా ఏందా మా ఏమో అంటున్నావు అది పెట్టరా మెకానికల్ సార్ పెడతా నేను ఫ్రెండ్స్తో కలిసి ఇక ఐటీసీ కోయినూర్ కుమార్ ఆంటీ మీల్స్ కాడికి అయితే వచ్చినాం తిన్నామని కానీ కుమార్ ఆంటీ మీల్స్ అయితే అయిపోయినాయి నాన్ వెజ్ మీల్స్ అయితే పక్కన అన్న శివన్న అన్న పేరు ఏందిరా శివన్న అన్న పేరు తెలియదు కానీ అన్న అయితే మాకు మంచి మీల్స్ పెట్టిండు అయితే అన్న అయితే మెకానికల్ ఐటీసీ కోయినూర్ బిల్డింగ్ చూస్తారు కదా ఆపోజిట్ అదే అనమాట ట్రాఫిక్ అయితే ఘోరంగా జామ్ అవుతుంది కిసాన్ జామ్ అవుతుంది ఆడైతే కేబుల్ బ్రిడ్జ్ ఉంది కేబుల్ బ్రిడ్జ్ పక్కన చూడండి ఇప్పుడే తినేసినాము అన్నీ అయితే బ్లాగ్ అయితే అయిపోయింది దోస్తులు చూస్తారు కదా దోస్తులు అయితే నడుస్తారు ఛార్జింగ్ కూడా క్లోజ్ అవుతుంది మా ఐటీసీ అరే వీడియో రాలేరా అరే వీడియో వచ్చింది గాయస్ కుమార్ ఆంటీ మీల్స్ ఇప్పుడే తిన్నాము సారీ కుమార్ ఆంటీ అంటున్నా కుమార్ ఆంటీ పక్కన ఉన్న మీల్స్ తిన్నాం ఛార్జింగ్ అవుతుంది గాయస్ ఇంకా ఇప్పుడే కేబుల్ బ్రిడ్జ్ ఆపోజిట్లో ఉన్నాం దిస్ ఈజ్ ద దుర్గం చెరువు లేక్ ఈ స్మితిల్ అవర్ రెగ్యులర్ మోడల్ అబౌట్ ఎంత స్పీడ్ 40 kmph 40 రా అంత స్పీడ్తో 20 పోతా ఇగో కింద అనిపిస్తుంది కదా ఇదంతా పార్కింగ్ ప్లేస్ అదే పార్కింగ్ అంట జాగింగ్ ప్లేస్